అండి. అందరికీ నమస్కారం. లీలాకృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో హెల్దీ తెల్లజొన్నల వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. అందుకు కావాల్సిన పదార్థాలు తెల్లజొన్నలు, ఈ బ్రౌన్ బీన్స్ అండి. ఇవి మన తోటలో పండిన బ్రౌన్ బీన్స్. ఇవి నార్మల్ బీన్స్కి కొంచెం పొడవుగా ఉంటాయి, టేస్ట్గానే ఉంటాయి, బాగానే కాస్తున్నాయి. ఇది గ్రీన్ లాంగ్ బీన్స్ అండి. ఇది మన తోటలో ఎక్కువగా పండుతున్నాయి. ఇవి మూర పొడుగున వస్తాయి, ఒక్కోసారి మూర కన్నా కానీ ఎక్కువగా పెరుగుతాయి. ఇవి మామూలు బీన్స్ కన్నా చాలా టేస్ట్గా ఉంటుందండి. దీని ఫ్రై చాలా బాగుంటుంది. ఇది రేర్ వెరైటీ జుకినీ అండి. ఈ జుకినీ నేను లంబసింగులో వీడియోస్లోనే చూశాను యూట్యూబ్లో. తర్వాత దీని యూజెస్ తెలుసుకున్న తర్వాత నాకు సీడ్ పెట్టాలనిపించింది. పెట్టాను. ప్రతి సీడ్ అనేది హెల్తీగా గ్రోత్ అయింది. బట్ ఏంటంటే కాయ అనేది 2-3 సార్లు బాగానే వచ్చింది, కానీ ఇప్పుడు ఎండలు ఎక్కువగా అవ్వడం వల్ల కాయ అనేది చిన్న సైజు వస్తుంది. ఇది గుమ్మడి జాతి ఫ్రూట్ అండి. అలా అని చెప్పేసి అలా స్మెల్ ఏం రాదు. దీని టేస్ట్ ఎలా ఉంటుందంటే కొబ్బరి కీర మిక్సింగ్ చేస్తే ఎలా ఉంటుంది అలా ఉంటుంది. ఇది డైరెక్ట్గా తినేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. ఇది బేబీ కార్న్. ఇది కూడా మా గార్డెన్లో ఫస్ట్ టైం నేను పండించాను. మామూలుగా బేబీ కార్న్ ఒక చెట్టుకి 1 లేదా 2 అట్లాగా నేను మామూలుగా కార్న్ చూశాను. కానీ ఇది ఏంటంటే ప్లాంట్ అనేది జాగ్రత్త పట్టుకొని కట్ చేయడం వల్ల నేను ఒక్కొక్క కట్ చేసిన తర్వాత మళ్ళా గ్రోత్ అనేవి. ఇది టమాటా వేసాను, కానీ మన ప్లాంట్ అయితే వచ్చింది, నారైతే వచ్చింది, కానీ ప్లాంట్స్ అనేవి గ్రోత్ అవ్వలేదు. మేబీ ఎండలకి అనుకుంటా రాలేదు. క్యాప్సికమ్ కూడా వేసానండి, బట్ రాలేదు ఎందుకనో. ఎండలో అనుకుంటున్నాను నేను, రేపు వానాకాలం ట్రై చేయాలి క్యాప్సికమ్ కూడా చాలామంది తినరు, బట్ క్యాప్సికమ్ అనేది యూస్ చేయడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి క్యాప్సికంలో. ఇది పచ్చిమిర్చి కూడా రాలా నాకు ఈసారి. చూడాలి నెక్స్ట్ టైం. నేను ఆనియన్ సీడ్స్ కూడా వేసానండి. దగ్గర చాలా వెరైటీస్ వేసాను. నాకు ఫస్ట్ నుంచి కూడా మొక్కలు అంటే బాగా ఇష్టం. ఈసారి చాలా రకాలు వేసానండి. కొన్ని రాలేదు, మేబీ ఎండలు అనుకుంటున్నాను. ఇవి కావాల్సిన పదార్థాలన్నీ. ఇవి ప్లస్ జొన్నలు ఏం చేయాలంటే మిక్సీకి వేసేసుకోవాలి. ఎంత కావాలో మనకి అన్ని జొన్నలు తీసేసుకొని మిక్సీకి వేసేసుకోవాలి. తర్వాత గ్యాస్ వెలిగించేసేసుకొని దాని మీద, నేను ఎక్కువ మట్టి పాత్రలు యూస్ చేస్తానండి. చాలా సంవత్సరాల నుంచి యూస్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టం. ఎక్కడ కనిపించినా నాకు నచ్చిందంటే తెచ్చేసుకుంటాను. కొంచెం నెయ్యి వేసుకోవాలండి. తర్వాత నేను కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తాను. కొంచెం కోకోనట్ ఆయిల్, ఆవాలు. మీరు కూడా మట్టి పాత్రలు యూస్ చేసుకోవడం మంచిది. జలంసిరి అనేది తగ్గించుకోవాలి మనం. జీలకర్ర చాలామందికి ఇష్టం ఉండదు, కానీ మన హెల్త్ గురించి ఆలోచించుకోవాలి. పల్లీలు, కరివేపాకు. మన హెల్త్ గురించి మనం పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారండి. ఆనియన్స్ వేసుకోవాలి, పచ్చిమిర్చి. చాలామంది మనం వేసుకునే డ్రెస్, మనం పెట్టుకునే నగలు, వాడుకునే కార్, లగ్జరీ ఇలానే ఆలోచిస్తూ ఉంటాం. నేను కూడా అంతే, అందరూ అంతే. కాకపోతే ఏంటంటే ఇన్నర్ ఆర్గాన్స్ గురించి ఎవరు ఆలోచించరు. మన లోపల ఉన్న అవయవాల గురించి ఎవరు ఆలోచించరు. మనము ఈ నోటి వరకే మన టేస్ట్లు అనేవి తెలుస్తాయి కాబట్టి దానికి తగ్గట్టు మనము తింటూ ఉంటాము. కానీ అవి లోపలికి వెళ్ళిన తర్వాత మన లోపల ఉన్న ఆర్గాన్స్ అనేవి ఎలా ఫీల్ అవుతున్నాయో అది ఎవరూ పట్టించుకోరు.
అవి అంటే దాని రిజల్ట్ ఎలా ఉంటుందంటే అది పెయిన్ భరిస్తుంది కొన్ని ఇయర్స్ తర్వాత దాని రిజల్ట్ అనేది బయట పెడుతుందనమాట. అప్పుడు మన చేతుల్లో చాలా వాటికి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. చాలామంది ఆలోచించండి, అలానే చేస్తూ ఉంటారు. కనీసం వీక్లీ 1 టైమ్ అన్నా కానీ మనకి హెల్త్‌కి సంబంధించింది ఏదన్నా న్యాచురల్‌గా పండింది తీసుకోవడం వల్ల చాలా మన బాడీకి మంచి జరుగుతుంది. తర్వాత ఇవన్నీ వేసేసుకున్న తర్వాత కొంచెం మగ్గిన తర్వాత సాల్ట్, కొంచెం పసుపు వేసుకొని మనము ఉప్మాకి ఎలా అయితే వాటర్ వేసేసుకుంటామో అలా వాటర్ వేసేసుకోవడమే. దానిలో ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోవాలి. చేసేసుకొని తర్వాత కొద్దిసేపు మగ్గనిస్తే ఆ వెజిటేబుల్స్ అన్నీ మగ్గుతాయి. తర్వాత ఇప్పుడు కొంచెం మగ్గిని తర్వాత మనం ఇప్పుడు జొన్న పౌడర్ అనేది వేసేస్తాం దానిలోకి. ఇది గడ్డలు కట్టుకోకుండా బాగా గరిటెతో తిప్పుకోవాలండి. ఎందుకంటే కొంచెం హీట్‌కి గడ్డలు అనేది కడుతుంది. గడ్డలు కట్టకుండా నీట్‌గా తిప్పేసుకోవాలి దాన్ని. ఆలోచించండి. వీక్లీ ఒక్కసారైనా హెల్తీ ఫుడ్ తినేదానికి ట్రై చేయండి. మన ఇంట్లోనే కుండీల్లో ఆకుకూరలైనా పెంచుకోండి. పెంచుకోవడం ఒక్కసారైనా మనము వీక్లీ వన్స్ అయినా మనము హెల్తీ ఫుడ్ అనేది మన బాడీకి ఇవ్వడం వల్ల ఎంతో మంచి జరుగుతుంది మన బాడీలో ఉన్న ఆర్గాన్స్కి. అలవాటు చేసుకోండి. ఫైనల్గా మన తెల్లజొన్నల వెజిటబుల్ పులావ్ రెడీ అయింది. మా లీలాకృష్ణ వాళ్ళ మదర్కి తినిపిస్తున్నారు చూడండి. మీరు తినండి, మీ పిల్లలకి అలవాటు చేయండి. థ్యాంక్ యూ సో మచ్.